టాప్ అండ్ VXD టైర్ మార్చుకోవాలా. 4 టైర్లు మార్చుకోవాలి. టాప్ అండ్ VXD టొయోటా ఇతిహాస్ ఈ టైర్ కూడా మార్చుకోవాలి, కొత్త టైర్ వేసుకోవాలి. ఇతిహాస్ టాప్ మోడల్ VXD LA వీల్స్ ఈ టైర్ మార్చుకోవాలి. 4 టైర్లు కూడా వాంటెడ్. డోరా खोल को बता. ఒరిజినల్ ఒరిజినల్ बात करो सर, शूट कर रहा हूँ. डिक्की का नहीं खुलती है, बोलो. లాక్ हो गई. డిక్కీ VXD అంటే అది లాక్ ఖరాబ్ అయింది, లాక్ చేయించాలా. డిక్కీ లేపటానికి మార్గం లేదు, ఇంకా లోపల నుంచి లాక్ అయిపోయింది అది. ఇది కూడా ఒరిజినలే. ఒరిజినల్ डोर खोल. रीडिंग बताओ दर्शक. $2,11,321.
ఏసీ చెక్ करो ఏసీ ఏసీ పర్ఫెక్ట్. आती है खुली. सस्पेंशन चेक करो. పర్ఫెక్టా? ఓకే. నమస్కారం అండి. ఖమ్మం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము టొయోటా ఇతిహాస్ VXD టాప్ మోడల్ బండి మిల్క్ వైట్ 2016 డిసెంబర్ కానీ 17లో రిజిస్ట్రేషన్ అయింది. అక్షరాల 2,11,321 కిలోమీటర్ రీడింగ్ రన్నింగ్ అయింది. ఓనర్ వచ్చేసి 4,45,000 కాస్ట్ చెప్తున్నారు. రేటు విషయంలో ఓనర్తో మాట్లాడుకోవాలా. ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది, ఒరిజినల్గా ఉంది బండి. టైర్లు మాత్రం ఎలై వీల్స్, కానీ టైర్లు 4 టైర్లు వేసుకోవాలి, కొత్త టైర్లు. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి ఉంది. సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఉన్నది బండి. ఇది ఖమ్మం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుద్ది. డిక్కీ ఒకటి లోపటి నుంచి లాక్ అయిపోయింది, కావున మిమ్మల్ని నన్ను మరణించగలరు. ఎందుకంటే డిక్కీ చూపించలేదు, డిక్కీ ఎందుకు చూపించలేదు, ఏమైనా డ్యామేజ్ ఉంది అని మీరు అనుకోవాకండి. దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే దానికి వచ్చే కేబుల్ వైర్ తెగిపోయి డిక్కీకి లోపటి నుంచి అందులో లాక్ అయిపోయింది, రావట్లేదు. కావున సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి, దీవించండి. ఫైనాన్స్ ఒకవేళ కావాలంటే ఫైనాన్స్ కూడా మనం ట్రాక్ రికార్డ్ సివిల్ మీది బాగుంటే ఆధార్ పాన్ కార్డ్ అన్నీ చూస్తే ఫైనాన్స్ కూడా ఇప్పించే పని కూడా నిమగ్నమై ఉన్నాం. మేము ఫైనాన్స్ కూడా చేయించగలుగుతాం. ప్రైవేట్ ఫైనాన్స్ శ్రీరామ్ కానీ అరుణ ఫైనాన్స్ అలాంటివి ఉన్నాయి, అది కూడా ఇచ్చేయగలుగుతాం. కావాలంటే ఈ కారు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ కొనాలని ఉంటే ఓనర్తో డైరెక్ట్ బార్గనైజింగ్ వ్యాపారం మాట్లాడుకోవచ్చు. ఆయన 4,45,000 చెప్తున్నారు. 2016 డిసెంబర్ 17 రిజిస్ట్రేషన్ అయింది. సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడాలని మీ అందరి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్తే.